నీళ్ళు ఏం క్లీన్ చేస్తామంటే అంటే ఇప్పుడు నేను బాగా నీళ్ళు గలీజ్ చేస్తాను. దీంట్లో క్లియర్ అయ్యేది యావదేమి చూపించేది. ఇది ఇట్లుంది కదా, ఇదే ತರ ನೀರು ತರನೇ ಐತೆ. ನೀವು ಅಂಗಡಿಗೆ ಹೋಗಿ ಲೈಸಲ್ಲು ಪೆನಾಯಿಲ್ ಎಲ್ಲ ತರ್ತಿರಲ್ಲ, ಅದು ಯೂಸ್ ಆಗುತ್ತೋ ಇಲ್ವೋ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ತೋರಿಸ್ತಾರೆ. ಈ ಕಲರು ಇವಾಗ ನೆಲದ ಮೇಲೆ ಚೆಲ್ಲೋಗೈತೆ, ಅದು ಕೊಳೆ ಆಗೈತೆ ಅಂದ್ಕೊಳ್ಳಿ. ఇది వచ్చి మనం ఒక టైల్స్ కింద గలీజ్ అయింటే 99% క్లీన్ అవుతుందని మనం తోడిపోతాం. మెడికల్ అంటే అంగుట్ల రెస్టారెంట్ ఇంకోట తెచ్చుకుంటాం. తెచ్చి మనం క్లీన్ అవుతుందని కింద వేస్తాము. నేలంతా ఏమంతా వాష్ చేస్తాము. వాష్ చేసిన ఉంటుంది. ఇక్కడ ತೋರಿಸ್ರಿ ಅದೇನು ಅಂತ. 99% నేను జెంట్స్ జ్యూస్ ಈಗ ತಾಗಾಯ್ತಾ ಅದು ಮೂತೆ ದಾಂಡ್ಲಿಕ್ಕೆ ಅದನ್ನ ಒಂದು ಕ್ಯಾಪ್ ಪೂರ್ತಿ ಹಾಕೋರೆ. ನೀವು ನೆಲ ಒರ್ಸಕ್ಕೆ ಒಂದು ಕ್ಯಾಪ್ ಹಾಕ್ಬಿಟ್ರೆ ಸಾಕು, ಎಲ್ಲ ಕ್ಲೀನ್ ಆಗ್ತದೆ ಅಂತಾರಲ್ಲ ಅದಕ್ಕೆ. ನಮ್ಮ ಸಿಕ್ಕಂಥದ್ದು ವೆಸ್ಟಿಜಲ್ಲಿ ಸಿಕ್ಕಂಥದ್ದು ಅಲ್ಟ್ರಾ ವಾಶ್. ಎಷ್ಟಾಗ್ತಿದ್ದೀರಾ? ಒಂದೇ ಒಂದು ಡ್ರಾಪ್. క్లీన్ అయ్యేది యావదేమి అంటే ఇది వచ్చి ఇట్లా సిక్కేది, ఇది వచ్చి వెస్టేజ్లో సిక్కేది. ఇది ఒక క్యాప్ వేసినాను, ఇది ఒక డ్రాప్ వేసినాను. క్లీన్ అయ్యే చూడే అదే లెక్క. ఇది ఒక డౌట్ ఉంటుంది, మీదే సపరేట్ చేస్తే మాదే సపరేట్ చేస్తే, కానీ రెండు కూడా మిక్స్ చేస్తే ఎట్లా క్లియర్ వస్తుందని ఒక డౌట్ ఉంటుంది. సో ఇది యా కలర్ ఉందో సేమ్ డిటో ఆ కలర్. ఇంట్లోకి నువ్వు దీన్ని ఎంత వేసిన కూడాను సేమ్ ఇట్లా ఉంటుంది. అంతే దాన్ని తెచ్చుకో, అంతే అదే కలర్లో చూడు. ఇది టైల్స్ ఒకటే క్లీన్ చేసేది, ఏమన్నా 3 తరం క్లీన్ చేస్తాం.